పంచభూతముల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా నేనీ కార్యమును చేయుచున్నాను. నా వద్ద సప్త సముద్రములను శుష్కింపజేయగల శక్తి ఉన్నప్పటికీ నేను వరుణదేవునిపై గౌరవముంచి పూర్తి వినయముతో నిర్మల హృదయముతో సముద్రుని పూజించినాను. సేనా సమేతముగా సంద్రమును దాటుటకు వీని సహాయమును అర్థించినాను. కానీ ఈ ధూర్తుడు నన్ను అపహాస్యము చేసినాడు. ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రమును సంధించి ఈ సముద్రమును పాతాళములోనికి దించివేస్తాను. అప్పుడు ఈ జలస్థానముపై మృత జలచరాలు, ఇసుక మాత్రమే ఉంటాయి. వాటిపై నుండి సైన్యమంతయు ముందుకు సాగుతుంది. జై బ్రహ్మదేవ.